ఈరోజు మున్సిపల్ సాధారణ సమావేశం నిర్ణయించడం జరిగింది. ఇందులో 51 అంశాలపై కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. తాయి బజార్కి సంబంధించిన అంశం గురించి మన కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని కౌన్సిల్ చేశాము. ఇందుకు 36 మంది కౌన్సిలర్లు కూడా మద్దతు తెలపడం జరిగింది. ప్రజలకు మరియు రైతులకు మేలు జరిగే విధంగా ఈ తాయి బజార్ని మొత్తానికి రద్దు చేయడం జరిగింది. ఏప్రిల్ 1 రైతులు ఎవరు కూడా మార్కెట్లో కానీ ఇక్కడ కానీ తాయి బజార్కి సంబంధించి డబ్బులు ఇవ్వకండి. రైతులు చేసుకునే వాళ్ళకు మన దుకాణాల పోటీ చేసుకునే వాళ్ళకి అందరు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రేవంత్ అన్న గారి నాయకత్వం మేమందరం డిసైడ్ చేసినాం. మా 36 మంది ఆమోదించారు. ఫస్ట్ నుంచి ఈ రైతు తాయి బజారీ ఎవరు కట్టవద్దు మేము తీర్మానించడం జరిగింది. వాళ్ళు సుగా తీసుకున్న వాళ్ళు కట్టక చేసిన దానికి ఆ లెక్కలు తీసుకొచ్చి చేద్దాం అనుకున్నాం, కానీ ఇది అందరికి మిస్గైడ్ అయ్యి ఇప్పుడు నిర్మల జరిగింది కాబట్టి ఆ విధంగా మేము చేస్తామని డిసైడ్ చేసుకున్నాం. ఆర్మూర్ మున్సిపాలిటీలో మామిడిపల్లి పెరికిట్ మెర్జ్ కావడానికి మెర్జ్ అయినందుకు ఏదైతే ఇల్లు ట్యాక్స్లు 5% గ్రామ పంచాయతీలో పెరుగుతూ ఉండే, కానీ ఈరోజు మున్సిపల్ అయిన తర్వాత భువన్ యాప్ ద్వారా ట్యాక్సెస్ బాగా ఎక్కడవడం ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. దాని గురించి కూడా ఈరోజు మీటింగ్లో చర్చ జరిగింది. చర్చ జరగడం వల్ల ఎవరైతే బాగా కూడా ఎవరికైతే ట్యాక్సెస్ వస్తారో వాళ్ళు మన ఇక్కడ అక్షయశారని ఇన్స్పెక్టర్ గారు ఉంటారు, వాళ్ళకు దయచేసి కలిసి మీ యొక్క పరిష్కారానికి మా కౌన్సిలర్లందరం కూడా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. మామిడిపల్లి పెరికిట్లో ఏవైతే ట్యాక్సెస్ వచ్చినా ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది చెందకుండా ప్రజలకు మేలు జరిగే విధంగా కౌన్సిల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు మేలు జరిగే విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇల్లు ట్యాక్సులు బాగా వచ్చిన వారు మన అక్షయ్ అనే ఇన్స్పెక్టర్ గారు ఉంటారు, వాళ్ళకి కలిసి మీ ఇల్లుని కొలత చేసుకొని మళ్ళీ రివైజ్ చేసుకొని మీకు తగ్గే విధంగా కూడా మేము కూడా మీకోసం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాము. ప్రకారంగా గ్రామ పంచాయతీ జీవో ప్రకారంగా 5% యాడ్ చేయాలా, కానీ అనుకోకుండా 80-90% పెరిగింది కాబట్టి ప్రజలకు మామిడిపల్లి పెరికిట్ మెర్జైన ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి మామిడిపల్లి పెరికిట్లో ఎక్కువ పెరిగింది కాబట్టి వాళ్ళందరికీ లబ్ధి జరిగే విధంగా దాని స్క్వేర్ యార్డ్స్ తక్కువ చేసి ప్రజలకు లాభం జరిగే విధంగా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు అందరం కూడా పనిచేస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. మా మున్సిపల్ మీటింగ్లో తాయి బజార్ గురించి రద్దు చేయడం దాని నుంచి ఆమోదం చేయగలిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షపాతం కాబట్టి రైతులకు ఎప్పుడు మేలు జరిగే విధంగా, అలాగే చిన్న సన్నకారు వ్యాపారులకు కూడా ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో దీంట్లో ఏంటంటే తాయి బజార్ వేలం వేస్తున్నారు, కాకపోతే దానికి తగిన అమౌంట్ కట్టడం లేదు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకొని ఇవాళ రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో రైతులందరూ కూడా మాకు చెప్పడం జరిగింది. దీంట్లో తాయి బజార్ విషయంలో కొంచెం ఇబ్బంది, దాని దృష్ట్యానే మేము ఇవాళ తాయి బజార్ని రద్దు చేయడం జరిగింది.